పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆర్టికల్ 32 కింద విచారించడానికి అర్హత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాలు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దాంతో తెలంగాణ ప్రభుత్వం తన రిట్ పిటిషన్ని విత్డ్రా చేసుకుంది. సివిల్ సూట్తో మళ్లీ సుప్రీంకోర్టు మెట్లెక్కనుంది తెలంగాణ సర్కార్. పోలవరం నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ అంశం తెలుగు రాష్ట్రాలే కాదు, మహారాష్ట్ర, కర్ణాటకలతో ముడిపడి ఉన్నందున ఆర్టికల్ 32 కింద కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ రూపంలో పిటిషన్ వేయాలని ధర్మాసనం సూచించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు రిట్ పిటిషన్ను ఉపసంహరించుకుంది తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టులో విచారణకు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. రిట్ పిటిషన్ డిస్పోజ్ కావడంతో 1-2 రోజుల్లో సివిల్ సూట్ దాఖలు చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ఫైల్ చేస్తామన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు చర్చల ద్వారా పరిష్కారం కావాలి అన్న వాదనలను తాము అంగీకరిస్తామని, అదే సమయంలో అనుమతులు లేని ప్రాజెక్టులను ఆపడానికి న్యాయపరమైన చర్యలు తప్పవన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను కాపాడుకుంటామని ఉత్తమ్ కుమార్ తేల్చి చెప్పారు. ఈరోజు సుప్రీంకోర్టులో మా అబ్జెక్షన్స్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కి తెలియజేశాము. సుప్రీంకోర్టు has advised that మీరు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు. ఆర్టికల్ 32 బదులు మీరు ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్లో రండి, సూట్ ఫామ్లో రండి అని చెప్పి సుప్రీంకోర్టు అడ్వైజ్డ్ us. దాని ప్రకారము మేము ఇమ్మీడియట్గా ఆర్టికల్ 131 ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము. గోదావరి జలాల్లో ఏపీకి 484 టీఎంసీల కేటాయింపు మాత్రమే ఉంది. అంతకు మించి నీటిని వినియోగిస్తే అది కేటాయింపుల ఉల్లంఘనే. వరద జలాల పేరుతో వాడుకోవడానికి వీలు లేదు. పోలవరం ప్రాజెక్టులు అనేక ఉల్లంఘనలు ఉన్నాయి. స్టాప్ వర్క్ ఆర్డర్ను కూడా అమలు చేయడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అనుమతులు లేకపోయినా పోలవరం నల్లమల సాగర్ పనులు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం చెప్పిందొకటి, చేసేది ఒకటన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా గోదావరి జలాలపై నిర్మించే ప్రాజెక్టులకు చంద్రబాబు అడ్డు చెప్పారన్నారు. తెలంగాణకు రావాల్సిన చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది నేను చూసిన, కానీ వాస్తవంగా ఈరోజు సిడబ్ల్యూసి ముందు పాలమూరు రంగారెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్తుంది. కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. గోదావరి నదిపై అన్ని ప్రాజెక్టులు అబ్జెక్షన్ చెప్పారు. మరి వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉందని మాత్రం స్పష్టంగా తెలియజేస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో మన నీటి వాటాని, మన నీటి హక్కులు కాపాడడానికి అన్ని ఫోరంలో, అన్ని స్థాయిలో మరి పోరాటానికి కొనసాగిస్తామని చెప్పి మనం చేస్తాం. సుప్రీంకోర్టు తెలంగాణ అభ్యంతరాలను డిస్పోజ్ చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ వాదనలను ఏపీ ఖండించింది. వృధాగా సముద్రంలో కలిసిపోతున్న 3000 టీఎంసీల వరద నీటిలో కేవలం 200 టీఎంసీల నీటిని మాత్రమే ఉపయోగించుకుంటామని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాళేశ్వరానికి ఎలా అనుమతిచ్చారో అలాగే ఏపీలో పోలవరం నల్లమల సాగర్కి కూడా అనుమతి ఇవ్వాలని కోరారు. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి, గోదావరికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకి రాష్ట్ర విభజన తర్వాత ఏ రకంగా అనుమతులు ఇచ్చారో అదే రకంగా పోలవరం నల్లమల సాగర్కి అనుమతులు ఇమ్మని కోరుతూ ఉన్నాం. తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలుగు జాతి బాగుండాలి, తెలుగు జాతి ప్రజలందరూ కూడా బాగుండాలి అనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించాలా. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు అంశం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. రిట్ పిటిషన్ నుంచి సివిల్ సూట్ దశకు వెళ్లనుంది. ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేయడానికి తెలంగాణ సిద్ధమవుతుండగా ఏపీ మాత్రం వరద నీటి వినియోగమే తమ లక్ష్యమని స్పష్టం చేస్తోంది.